ఒక్కదాని నుంచి ఒకటి బాక్స్ ఆఫీస్ అయితే కొడుతున్నాం కదా. అఖండ 1, వీరసింహారెడ్డి, పవన్ కేసరి, టాకు మహారాజ్ 4 హిట్లు, బ్లాక్ బస్టర్ 4. ఇప్పుడు వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. బాలకృష్ణ ఏడ నంబర్ 1 అయిపోతుందని, చిరంజీవి ఏడ కింద పడిపోతాడని చిరంజీవి కుట్రపూర్వంగా ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. చిరంజీవి, దిల్ రాజు కొందరు ఉన్నారులే అండి. నాగార్జున కూడా ఉన్నాడండి. వాడు పెద్ద ఇష్టం, నాగార్జున ఇష్టం చిమ్ముతుండండి. ఎవ్వరు ఏమి చేసినా బాలకృష్ణకి ఎవరు ఆపలేరు. ఆయన దూకుడు ఎవరు ఆపలేరు బాలకృష్ణకి. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఏ పని కావాలన్నా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. హిందూపురం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించిండు. ఫస్ట్ మెజార్టీ కంటే సెకండ్ టైం మెజార్టీ, సెకండ్ కంటే థర్డ్ టైం ఇంకా ఫుల్ మెజార్టీ 35,000 పైన మెజార్టీగా గెలిచిండు. ఆయన ఏంటంటే ఒక బస్పా తారకరామ క్యాన్సర్ హాస్పిటల్, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా బస్పా తారకరామ చైర్మన్, మరి తర్వాత అనిస్టాఫ్లు ఇవన్నీ చేసుకుంటూ ప్రజా మళ్ళీ ఒక హీరో తెలుగు ఫీల్డ్లో నంబర్ 1గా, సీనియర్ హీరోగా యూత్ హీరోలతో డగ్గపోర్ తీసుకున్న హీరో సీనియర్ హీరోలో ఒక బాలకృష్ణనే. ఎవరు లేరు. నంబర్ 1 స్థానం గమనిస్తుండ్రు. తట్టుకోలేక ఈ కుట్రలు చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా ఏం కాదు. బాలకృష్ణ భగవంతుడే ఉన్నాడు. ఆ ఈశ్వరుడు శంకర్ భగవానే ఉన్నాడు. ఎవరు ఎన్ని చేసినా ఏమి కాదు. ఆచంట నిర్మాత రాముడు, ఆచంట రాముడు వీళ్ళు కలిసి ఓపి ఎవరికో సినిమా తీసి వాళ్ళు ఎప్పుడో చేసిన అప్పుడు ఇప్పుడు ఈ మా సినిమా గురించి అఖండ 2 గురించి బాగా చేసినాం. బాలకృష్ణ అభిమానులకు అన్యాయం చేసినట్టు ప్రొడ్యూసర్లు అన్యాయం చేసినట్టు అవుతుంది. దయచేసి ప్రొడ్యూసర్లు కానీ బాలయ్య బాబు కానీ ప్రొడ్యూసర్లు కానీ మా బ్రహ్మని సినిమాపై చొరవ తీసుకోవాలి. మా తేజస్విని దయచేసి మాకు రిలీజు ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ 6 o'clock 9 o'clock చేయాలా. ఇదంతా చేసింది దిల్ రాజు, చిరంజీవి, కుట్రబండి ఇలా చేస్తున్నారు. మాకేంటంటే రాయలసీమ తెలంగాణలో బాలకృష్ణ క్రేజు నంబర్ 1 ఉంది. తెలంగాణ కూడా నంబర్ 1 అవుతాడని ఇలా కావాలని ఎంత కుట్ర చేస్తున్నారు. ఎన్ని కుట్రలు పడినా బాలకృష్ణకి ఏమి చేయలేరు. ఒక్కదాని నుంచి ఒకటి బాక్స్ ఆఫీస్ అయితే కొడుతున్నాం కదా. అఖండ 1, వీరసింహారెడ్డి, పవన్ కేసరి, టాకు మహారాజ్ 4 హిట్లు, బ్లాక్ బస్టర్ 4. ఇప్పుడు వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. బాలకృష్ణ ఏడ నంబర్ 1 అయిపోతుందని, చిరంజీవి ఏడ కింద పడిపోతాడని చిరంజీవి కుట్రపూర్వంగా ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. చిరంజీవి, దిల్ రాజు కొందరు ఉన్నారులే అండి. నాగార్జున కూడా ఉన్నాడండి. వాడు పెద్ద ఇష్టం, నాగార్జున ఇష్టం చిమ్ముతుండండి. ఎవ్వరు ఏమి చేసినా బాలకృష్ణకి ఎవరు ఆపలేరు. ఆయన దూకుడు ఎవరు ఆపలేరు బాలకృష్ణకి. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఏ పని కావాలన్నా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. హిందూపురం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించిండు. ఫస్ట్ మెజార్టీ కంటే సెకండ్ టైం మెజార్టీ, సెకండ్ కంటే థర్డ్ టైం ఇంకా ఫుల్ మెజార్టీ 35,000 పైన మెజార్టీగా గెలిచిండు. ఆయన ఏంటంటే ఒక బస్పా తారకరామ క్యాన్సర్ హాస్పిటల్, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా బస్పా తారకరామ చైర్మన్, మరి తర్వాత అనిస్టాఫ్లు ఇవన్నీ చేసుకుంటూ ప్రజా మళ్ళీ ఒక హీరో తెలుగు ఫీల్డ్లో నంబర్ 1గా, సీనియర్ హీరోగా యూత్ హీరోలతో డగ్గపోర్ తీసుకున్న హీరో సీనియర్ హీరోలో ఒక బాలకృష్ణనే. ఎవరు లేరు. నంబర్ 1 స్థానం గమనిస్తుండ్రు. తట్టుకోలేక ఈ కుట్రలు చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా ఏం కాదు.
బాలకృష్ణ భగవంతుడే ఉన్నాడు. ఆ ఈశ్వరుడు శంకర్ భగవానే ఉన్నాడు. ఎవరు ఎన్ని చేసినా ఏమీ కాదు. ఆచంట నిర్మాత రాముడు, ఆచంట రాముడు వీళ్ళు కలిసి పోటీ ఎవరికో సినిమా తీసి వాళ్ళు ఎప్పుడో చేసిన అప్పుడు ఇప్పుడు ఈ మా సినిమా గురించి అఖండ 2 గురించి బాగా చేసినాం. బాలకృష్ణ అభిమానులకు అన్యాయం చేసినట్టు ప్రొడ్యూసర్లు అన్యాయం చేసినట్టు అవుతుంది. దయచేసి ప్రొడ్యూసర్లు కానీ బాలయ్య బాబు కానీ ప్రొడ్యూసర్లు కానీ మా బ్రహ్మని సినిమాపై చొరవ తీసుకోవాలి. మా తేజస్విని దయచేసి మాకు రిలీజు ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ 6 o'clock 9 o'clock చేయాలా. ఇదంతా చేసింది దిల్రాజు, చిరంజీవి, కుట్రాబండి ఇలా చేస్తున్నారు. మాకేంటంటే రాయలసీమ తెలంగాణలో బాలకృష్ణ క్రేజు